ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన ధురీణ భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర 43వ భాగం 23/6/26 కలబురగం 25/2/68వ తేదీన రాజీవ్ గాంధీ ఇతని దేశస్థురాలైన సోనియా మైన్యో అనే అమ్మను న్యూఢిల్లీలో పెళ్ళారు. అప్పుడు సోనియా హిందూ దేశంలోనే ఉంది. మార్చి 1968లో పంటసీమలు వంటి సాంద్ర వ్యవసాయ ప్రసార పథకాలు జేగీయమానంగా దేశమంతటా ఏర్పాటు చేసి నడిపించారు. షేర్ సింగ్ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖకు మరలి వెళ్ళిపోయి నా పట్ల అతనికి విశేషమైన మంచి అభిప్రాయం. నా కార్యక్రమాలకు అతడు ఎనలేని ప్రోత్సాహమి. ఉద్యోగ పరంగా సాయం చేసిన వ్యక్తి. అతడు వెళ్ళిపోగానే నాకు బలం తగ్గిందరు. కానీ అంతవరకు అతనితో ఈ పథక నిర్వహణలో సహాయ సంచాలకుడిగా పనిచేస్తూ ఉండే పివి కృష్ణమూర్తి సంచాలక పదవి వినియోగి. అతన్ని కూడా నా పట్ల విశేషమైన గౌరవంతో కూడిన అభిమానం. సమయం వచ్చినప్పుడు కోరకుండా నా గురించి మంచి మాటను కూడా చెప్పగలిగిన ఘనుడు. షేర్ సింగ్ ఈ పథకాన్ని ప్రారంభించిన ఉత్తరాది యూపీ నుంచి ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖను 2 ఏళ్ల కేంద్ర ప్రభుత్వంలో పనిచేయటానికి వచ్చి మార్చి 28లో తిరిగి వెళ్ళి పివి కృష్ణమూర్తి ఆది నుండి ఆకాశవాణిలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి. సౌమ్యుడు, ప్రసార రంగంలో అనుభవం ఉన్నవాడు. కానీ దాని వ్యవసాయ కార్యక్రమ అనుసంధానం చేయటంలో షేర్ సింగ్తో పని చేయాలి. 1935లో నేను బుచ్చిరెడ్డి పాలనలో ఉన్న నన్ను అతడు అమితంగా గౌరవాభిమానాలతో చూసిన గడ్డ ముద్దు కృష్ణారెడ్డి చాలా కాలానికి 7368 విజయవాడ వచ్చి కలిశాడు. నా పంటసీమల కార్యక్రమాన్ని విశేషంగా మెచ్చి వారి నెల్లూరు జిల్లాపై ఒక సమగ్ర కార్యక్రమం ప్రసారం చెయ్యమని గూడూరుకు 18 మైళ్ళ దూరంలో వాకాడు వెళ్ళి అక్కడ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఎన్నో అనాథ శరణాలయాలు నడుపుతూ నిత్యాన్నదానం చేస్తున్న వ్యక్తి. నా సీతం భట్టు పర్యటన కార్యక్రమంలో దీన్ని కలుపుకొని ప్రసారం చేశారు. 14/3/68వ తేదీన అమెరికాలో ఉన్న నా పెద్ద కొడుకు తన చిన్న తమ్ముడికి తల్లి లేని బెంగ నుండి బుద్ధి మరలడానికి ఒక మర రైలు బొమ్మను పంపి రైలు నడవడానికి కమ్ములు మధ్య 2 స్టేషన్లు నడుస్తూ ఉన్న రైలు కూదవెళ్ళు లైట్స్తో నడుస్తూ ఆ స్టేషన్ల వద్ద కొంతసేపు తిరిగి నడటిగా వింత బొమ్మ అన్నిటినీ అమర్చి రైలు బొమ్మను నడిపిస్తూ ఉంటే మా చిన్నవాడి ఆనందానికి మరణము ఉషశ్రీ నియామక. మా పంటసీమలలో వ్యవసాయ దర్పణ కార్యక్రమాలు ఇతరమైన చిన్న రచనలు చేస్తూ తోడ్పడి నాకు కుడి భుజంగా ఉన్న జలసూత్రం రుక్మిణీనాథ హృద్రోగంతో హఠాత్తుగా 27/68న మరణించారు. జరుక్ శాస్త్రి గారు మా మేనమామ గుండు గంగాధర శాస్త్రి గారి చిట్టుగూడూరులో క్లాస్మేట్. ఒకసారి జరుక్ శాస్త్రికి కలిసి ఒక ఉత్తరం ఇవ్వమని నాకు ఒక ఉత్తరం రాసి పంపారు. నన్ను వెళ్ళమన్నాను. ఎలా వెళ్ళానో నాకు దారి తెలియదు. కానీ నేను అనుకోవడం బందర్లో ఎక్కడో కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి దారిలో అడ్డదారికి ఆ ఊరికి వెళ్ళాను. ఏ ఊరో కొడుగా కరెక్ట్గా జ్ఞాపకం కోసూరో లేకపోతే అక్కడికి వెళ్తే తీరా అక్కడికి వెళ్ళగానే ఆయన ఆ రోజే మెడ్రాసు వెళ్ళాడు. ఆయన హృద్రోగంతో 29/7/68 మరణించి నా ఉద్యోగ కార్యక్రమాలు అసలు తీరనిలో కొద్ది నెలల్లో అతి స్థానంలో మా వద్దనే పనిచేస్తున్న ఉషశ్రీని తీసుకున్నా. నేను ఆ ఉద్యోగం నుండి విరమించిన ఉషశ్రీ మాత్రం మరికొన్నేళ్ళు పనిచేసి తన వయో పరిమితి దాటగానే ఉద్యోగ విరమణ మంచి వక్త, ఆకాశవాణి ధర్మ సందేహాల విభాగం రామాయణాది పురాణ గాథలు చెబుతూ ప్రత్యేక బాణితో శ్రోతలు ఆకట్టుబడి అందరి చేత మెప్పు పొందిన. జరుక్ శాస్త్రి మరణించిన 15 రోజులు
నాకు తోడల్లుడు ఆత్మీయుడు హైదరాబాద్ పెద్ద దిక్కు మహీధర సూర్యనారాయణ స్వామి 2868 మరణి. అతని భార్య రమణమ్మ. ఆ దంపతులు ఒక్కతే కొడుకు రత్నలలిత. చాలా సాహిత్యంలో విశేషమైన వ్యక్తి. నడిమిటి రామకృష్ణ స్వామిని వివాహం ఆగస్టు నెల ఇలా నా ఆప్తుల మరణాలతో నన్ను బాధించి వెళ్ళి సెప్టెంబర్లో కొద్దిగా గాలి తిరిగింది. సెప్టెంబర్ 25వ తేదీ తంజావూరులో మా ఆకాశవాణి సహోద్యోగుల సమావేశానికి నాతో మా సంచాలకుడు డైరెక్టర్ టీవీ కృష్ణమూర్తి కూడా ప్రయాణం చేసి నాతో పిచ్చాపాటి మాట్లాడుతూ నా ఉద్యోగాన్ని 2/6/69 నాకు 58 వయసు నిండే వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శుభవార్త చెప్పి దానికోసమై ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఫలించి మా అన్న కుమారుడు రామకృష్ణ శాస్త్రి అక్టోబర్లో అమెరికాలోని ఉద్యోగానికి వెళ్ళాడని తెలిసి వెళ్తాడు. కానీ చివరి అతడు ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీ ఆరోగ్య శాఖలో చేరాడు. అంతకు 2 ఏళ్ళు పూర్వం నా పెద్ద కొడుకు ఖగోళ శాస్త్ర శోధనకై అమెరికా చివరకు వీళ్ళిద్దరూ ఆ విదేశాల్లో స్థిరపడి 1068 మొదలు ఆయన ఆ కృష్ణా పుష్కరాలు మా బంధువుల్లో కొందరు ఇదిగోటి విజయవాడకు వచ్చి. కానీ ఇంట్లో పరిస్థితులు ఎక్కువ కాలం ఎవరూ ఉండరు. 20/10/68 నుండి పసిడి పంటలనే మధ్యాహ్న ప్రసారాన్ని ప్రారంభించి ఇంట్లో వ్రాసుకుంది చేతులున్న కుర్చీ ఉండాలని 24/10/68 క్రోమ్ బ్రిడ్జ్ ఇలప కుర్చీని కొన్నాను. 35 రూపాయలు. 1968 ధరవల్లో జరిగిన ప్రథమ పరిచయానంతరం ఆ ఏడాది 23/11/68 శ్రీ సత్యనారాయణరావు నేను చదివి విరమణ చేయగానే వారి సంస్థలో చేరమని కోరారు. ఏదో ఒక దినపత్రిక నడుపుదామని అప్పుడు వారి ఆలోచన. నేను వారి సంస్థల్లో కొన్ని లక్షల విలువైన ముద్రణా యంత్రాలు విదేశాల నుండి బడుసు రచనలు తెప్పించారు. విశాఖలో ముద్రణాలయ స్థాపన వగైరా పనులు జరిగిన పత్రికా ప్రచురణ మాత్రం ప్రారంభం. అదే సమయంలో ఈనాడు పత్రికాధిపతి ముందుకు పోయి దినపత్రికకు 1968లో మొదలుపెట్టి ఆ పత్రిక ఇప్పుడు ఆంధ్రదేశంలో నంబర్ 1. 3/12/68 నాడు నా మిత్రుడు ప్రఖ్యాత రంగస్థలుడు అయిన బందా కనకలింగేశ్వరరావు గుండెపోటుతో మరణించారు. ఆ కిందటి రోజునే గుండె నొప్పి వస్తే గుంటూరు హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ప్రయోజనం లేకపోయింది. 24 గంటలు నాకు కంఠసీమలే హరినామస్మరణ. ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని పెడదామని తత్ఫలితంగా 26/5/12/68 నాడు వాక్ చిత్ర అనే కొత్త ప్రక్రియ ప్రసారం. దాని పేరు ధాన్యపు గింజ స్వాగతం. ధాన్యపు గింజలోని ప్రతి భాగంలోనూ ఉన్న ఆహారపు విలువను మనం సక్రమంగా సంపూర్ణంగా వినియోగించలేదు. మొరపెట్టుకున్న ధాన్య గింజ స్వాగతం. దానిలోని ఇటీవల 1969 జూన్ 3వ తేదీ నాకు ఆకాశవాణి ఉద్యోగం పూర్తయిపోతుంది. ఎదుగుదను ఏమంటే అప్పటికే నాకు 58 వయసు. ఇంకా ఏవేవో చెయ్యాలి. ఆ కొత్త ప్రక్రియ అమలుబడి దేని వలన శ్రోతలు ఎక్కువగా స్పందించారు తెలుసుకుందామని నాకు అవకాశం వస్తే ఏ సంస్థకైనా ఉపయోగించగల. వైకుంఠపడి స్త్రీలకు వ్యవసాయ పదకోశ పరిచయంగా కొంత విజ్ఞానం కలిగించడం అవసరపడుతుంది. దానికి ఇంటి నుండి బాలికలకు పెద్దలకు తీరిక సమయాలు ఆడుకుంటూ కర్షక విజ్ఞాన పాఠాలు తెలుసుకునేటట్టు మన ఇళ్లలో ఆబాల గోప ఆడుకునే వైకుంఠపాడి పటం గుర్తుకు వచ్చి ఆ నమూనాలు నిచ్చెనలు పాములు వేసి వాటికి సంబంధించిన సూక్తులు రాసి హరికథగా ఒక హరికథ ప్రచార సార్. దాని ద్వారా విజ్ఞానాన్ని ధ్రువపరచడం ప్రయోగాత్మకంగా దానికి ప్రయాగ నరసింహశాస్త్రి గారు రేడియోలో 33/3/69 గానం చేశారు. బాగా నడిచింది. కానీ నాకే ఒక సందేహం వచ్చి హరికథలు మానవుడిలో రుజువర్తన ప్రబోధించే కళ కనుక హరికథ
అంటే ప్రజలలో అటువంటి నీతి కథ ఇతివృత్తంగా ఉండాలి. అభిప్రాయం ఒకటి. ఈ విధమైన మనస్తత్వం గలవాడ బుద్ధిలో వ్యవసాయ విజ్ఞాన ప్రవేశం ఉంటుందా? మానవతకు ప్రబోధించే కథా వస్తువు నప్పుతుంది, కానీ వ్యవసాయం నప్పదనిపించి దాంతో కొత్త ప్రయోగ ప్రసారం ఆగిపోయి. రేపు జానపద కళారూపాల గురించి ఆయన ఏం చెబుతారో తెలుసుకోండి.